రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు ప్రాజెక్టులపైన ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అందుకు బీజేపీ దూరంగా ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనతో మెదక్ ఎంపీ రఘునందనరావు గారు ఉన్నారు. అలా ఏంటి ఇవాళ కేంద్ర నిధులు ప్రాజెక్ట్ పెండింగ్ అంశాలపైన ప్రభుత్వం ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఎంపీలందరినీ రావాలని కూడా ఆహ్వానించింది. లెటర్లు కూడా పంపించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఇవాళ రాలేకపోయారంటే ఏం చెప్తారు? లెటర్లు పంపలేదు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఫోన్లు చేసుడు మొదలు పెట్టిర్రు. పొద్దుగాల 10 గంటలకు రమ్మన్నారు. సో ప్రాపర్గా టైం ఇవ్వలేదు, ఎజెండా చెప్పలేదు, అంశాల గురించి చర్చ లేదు. కాబట్టి ఇంత షార్ట్ నోటీస్లో రావడం అనేది ఎవరెవరో ఎక్కడెక్కడో కాన్స్టిట్యున్సీలలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినారు. అంతకుమించి మాకంటే ఎక్కువ తెలంగాణ మీద కొట్లాడిన వాళ్ళు ఎవరు, మాకంటే ఎక్కువ తెలంగాణ గురించి కన్సర్న్ ఉన్నది ఎవరు, మాకంటే ఎక్కువ తెలంగాణ సమస్యల పరిష్కారం లోపల ముందడుగు ఉన్నది ఎవరు. కాబట్టి బీజేపీకి చిత్తశుద్ధి లేదు, బీజేపీ రావట్లేదు కాదు, బీజేపీ అన్ని చేస్తుంది ఈ రాష్ట్రానికి. భవిష్యత్తులో కూడా మేమే చేస్తాం, మీరు అడగకుండా కూడా పనిచేసేది మేమే. మీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలంటే, మీరు ఇస్తాన 4,000 నిరుద్యోగ వృత్తిని 14 నెలల నుంచి ఎగ్గొట్టినాం, ఏం చేయాలనే దాని గురించి సమీక్ష పెట్టుండ్రి. మీరు ఇస్తానటువంటి 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేకపోయినాం, ప్రజలకు ఎట్లా సంజాయిషి చెప్పుకుందాం అనే దాని గురించి ఆలోచించుర్రి. రేపు ఎండాకాలంలో కరెంటు మనం ఉత్పత్తి చేస్తలేం, తగ్గుతుందేమో, దాన్ని ఎట్లా సమకూర్చాలి, రైతన్నల కష్టం కాకుండా ఎట్లా గవి చూడుండ్రి. నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయన్నా, నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా పైకి వెళ్ళి ఢిల్లీ ఇది చేయాలి అది చేయాలి. ఢిల్లీ వచ్చి చెర్లపల్లిలో 500 కోట్లు పెట్టి ఒక టెర్మినల్ కట్టిందన్న. తెలుగు మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా 2 చేతులు జోడించి అడుగుతున్నా. 5 కోట్లు పెట్టి రోడ్ వేయడం చేతగాని రేవంత్ రెడ్డిని అడగరు, కానీ కేంద్రం ఏమి తెలియదు. 500 కోట్లు పెట్టి టెర్మినల్ కట్టినాం కదనే, 5 కోట్లు పెట్టి దానికి లింక్ రోడ్ వేయమంటే మా దగ్గర పైసలు లేవు, మీరే ఈయనని రాష్ట్ర మంత్రి ఆ రోజు స్టేజ్ మీద కేంద్ర మంత్రిని అడిగిండు, మీరు చూసిరు కదన్న. ఇది రాష్ట్రం పరిస్థితి. రైతన్నులకు పైసలు ఇవ్వాలంటే పైసలు లేకపోతే ఆ టీఐజీ ఐఐసిసి భూముల్ని 400 ఎకరాలని కుదబెడితే 10,000 కోట్లు కేంద్రం రుణం ఇప్పించింది కదా అన్న. ఇవి మేము చేయకపోతే ఏం చేస్తున్నారన్న, ఎవరు చేస్తున్నారన్న? అంటే మీరు మాత్రం కాంగ్రెస్ ప్రయోజనాలు అంటున్నారు, కానీ ఇప్పటికే మెట్రో కావచ్చు, RRR కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, అట్లనే గాంధీ ఘాట్ అభివృద్ధికి సంబంధించిన నివేదిక అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పంపించాం, కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు మూసి శుద్ధి చేయమని బీజేపీ చెప్పిందా? మూసి శుద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిండా? ఏడికెళ్ళి చేస్తా అని చెప్పినావు? కేంద్రం పైసలు ఇస్తే నేను శుద్ధి చేస్తా అని చెప్పినావా? మూసి శుద్ధి చేయడానికి నువ్వు తయారు చేసిన డిపిఆర్ ఏది? డిపిఆర్ ఇవ్వమనుండ్రి. RRR నీకలనా? RRR గురించి నీకు తెలియదు. RRR ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, RRR కోసం సర్వే చేపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీరు సర్వే కంప్లీట్ చేయరు, భూసేకరణ కంప్లీట్ చేయరు, 50% నిధులు భారత ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే, ఇగో ఇది మా జడ్జిమెంటు, ఇంతమంది రైతులకి ఇన్ని డబ్బులు ఇవ్వాలని మీరు ఒకటి ఇవ్వండి. అందాజ కొద్దీ చెప్తున్నా 36,000 కోట్లు కావాలి. అందాజాల మీద ప్రభుత్వాలు నడవాయన్న, అక్యురసీ మీదనే ప్రభుత్వాలు నడుస్తాయి. నీ దగ్గర ఏ రిపోర్టు లేదు అంటున్నా. RRRకి పైసలు కావాలి, ఇస్తాము అంటున్నా. నువ్వు ముందు భూసేకరణ చేసి, ఇగో ఇంతమంది రైతులు ఉన్నారు, 1000 మంది రైతులు ఉన్నారు, వీళ్ళకి 1,996 కోట్లు ఇవ్వాలి, ఈ లిస్టు మాకు బరాబర్ వాళ్ళ అకౌంట్ల నెంబర్లు వాళ్ళ అకౌంట్లకే కొడతాం, నీకెందుకు ఇవ్వాలి పైసలు? భూసేకరణ జరగాలి కదన్న. భూసేకరణ జరిగితే 50% నువ్వు పే చేయాలి, 50% మేము పే చేయాలి. మా 50% మేము రెడీగా ఉన్నాం. నువ్వు భూసేకరణ కంప్లీట్ చేసినవా? 50% డబ్బులు ఇచ్చినవా? డబ్బులు ఇస్తే రైతుల లిస్ట్ ఏది? ఏ రైతుకి ఎన్ని పైసలు ఇవ్వాలి? ఏ రైతు ఖాతా నెంబర్ ఎంతనో ఈ ఖాతాలకు కొట్టేస్తాం, నీకెందుకు ఇస్తాం పైసలు? కెమెరాల ముందే కాదు, రాష్ట్ర మీరిచ్చిన నిధులు వాటా ప్రకారమే ఇచ్చారు తప్ప అధికంగా మిగతా అంశాలు తీసుకురావడంలో విఫలమయ్యారు. వీటి మీద కెమెరాల ముందు కాదు, అఖిలపక్షంలో మాట్లాడదాం అనేది ప్రభుత్వం నిర్ణయం. సో ఈసారి మళ్ళీ ఒకసారి పెడతామంటున్నారు. ఒకవేళ పెడితే అఖిలపక్షానికి వెళ్తారా? నేను అందుకనే చెప్తున్నాను, నువ్వు వీడబెట్టి ఇదంతా కష్టపడేందుకు. 4 రోజులు పార్లమెంట్ నడుస్తుంది కదా. మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది కదా. నీ కష్టం అంతా కేంద్ర మంత్రులు పైసలు ఇస్తలేరనే కదా. కిషన్ రెడ్డి గారిని మీ ఉప ముఖ్యమంత్రి కలుస్తారో మీరు కలుస్తారో కలిసి ఢిల్లీలో మీటింగ్ పెట్టి అన్ని పార్టీల ఎంపీలు మానే ఉంటాం కదా, అందరం కలుద్దాం, అందరం మంత్రుల దగ్గరికి పోదాం, అందరం ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, మనకు రావాల్సినవి మనం లెక్క చేసి తెచ్చుకుందాం. సింపుల్ లాజిక్ అన్న. ఆయన అడిగిన దాంట్లో RRR అడుగుతున్నాడు, 28 గురించి కాదన్న. బువ్వ ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూడు. RRRలో మీ పాత్ర ఏంది, మా పాత్ర ఏంది? మీ పాత్ర ఏంది? మీరు భూమి సేకరించి దానికి అయ్యే ఖర్చులో సగం మీరు పెట్టాలి, సగం మేము పెట్టాలి. నేను చెప్తున్నా, మేము రెడీగా ఉన్నాం. భూసేకరణ అయిందా ఉత్తరం సైడు? అయితే ప్రధానమంత్రి గారిని పిలిచి శిలాన్యాసం చేయి. రేపడ శిలా పలికెత్తే ఎల్లుండి ఖాతాలకి, రైతుల ఖాతాలకి డబ్బులు పోతాయి. టెండర్లు పిలిచినాం. మీ దగ్గర భూసేకరణే పూర్తి కాలేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సౌత్ మేం చేసుకుంటామని మీరు ఆపినరు, మాతో అయితే లేదు, మీరే చేయమని చెప్పుర్రు. వీఆర్ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ ఫర్ తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకి నిధులు వస్తూ ఉన్నాయి, మేము దానికి కట్టుబడి ఉన్నాం.
ఎక్కడైనా ఒకటి అరా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే తప్పకుండా వాటి గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానమైన చర్చ జరుగుతుంది. మోడీ రాష్ట్రానికి ఇవ్వాలని ఉన్నప్పటికీ ఇక్కడ కేసీఆర్తో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారమే బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రధాన చర్చ అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ కావచ్చు, మిగతా ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? సో ఎర్ర జెండాల కింద పనిచేసి ఎర్ర జెండాలకి వెళ్ళి జర్నలిజం జెండాలకు వచ్చి మమ్మల్ని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి జర్నలిస్టుల మిత్రులకు ఉన్నటువంటి తొందరపడతానని తప్ప కేసీఆర్ తోటి మాకేమైనా ఒప్పందం ఉంటే నువ్వే ముఖ్యమంత్రి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ని వదిలేస్తే స్టేట్ ఇంటెలిజెన్స్ నీదే, మొత్తం నువ్వే మాట్లాడు, మరి ఆ డాక్యుమెంట్ బయట పెట్టు. గది చేయాలి కదా, ఉత్త గాల్లె వార్తలు పెట్టి గాల్లె మెడలు కడితే ఎట్లా అన్నా? ఏముంటుందన్న ఒప్పందం మా కేసీఆర్ తోటి ఒప్పందం ఉంటే కవిత జైలుకి ఎందుకు వస్తుందన్నా? నీకు కదా ఒప్పందం ఉంది కేటీఆర్ తోటి, అందుకనే కదా అరెస్ట్ చేస్తలేవు. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు కేటీఆర్ని? ఈడీ ఏమైనా అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏదైనా కోర్టు కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడతా ఉన్నావు? ఏది నీ కాళేశ్వరం కహానీ ఏది? నువ్వు చెప్పించినావు కదా రాహుల్ గాంధీ తోటి, వీటన్నింటికి పైసలు ఎక్కడి రేవంత్ రెడ్డి గారు అని అడిగితే ఏం చెప్పిండు మీ రాహుల్ గాంధీ? చంద్రశేఖరరావు అనేటాయన 1,00,000 కోట్లు బొక్కిండు, ఈ 1,00,000 కోట్లని అక్కిచ్చి తెలంగాణ ప్రజలకి తిరిగి మేము చెల్లిస్తాము అన్నాడు. 14 నెలలలో ఈ 1,00,000 కోట్లలో నువ్వు అక్కిచ్చింది ఎంత అన్న? 14 పైసలనే అక్కిచ్చినావా చంద్రశేఖరరావు దగ్గర? ఏం చేసినావు? ఈ ఫార్ములాలో కేటీఆర్ పైన ఈడీ ఎంట్రీ అయింది. రెడ్ కార్ ఫోన్ ట్యాపింగ్ ఈ కారు గురించి మాట్లాడినాక ఫోన్ ట్యాపింగ్ కోదాం. కేటీఆర్ అనేట ఆయనను అరెస్ట్ చేయొద్దని ఈడీ చెప్పిందా? భారత ప్రభుత్వం చెప్పిందా? ఏదన్నా కోర్టు స్టే ఇచ్చిందా? ఏసీబీ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు చెప్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఫైళ్ళు ఢిల్లీకి ఉంచబోయింది. ఫైళ్ళు ఢిల్లీకి ఉంచబోతే నీ దగ్గర సర్టిఫైడ్ కాపీలు లేవా? ఎక్స్ట్రా కాపీలు లేవా? జిరాక్స్ కాపీలు ఉండయా? గిదా నువ్వు మాట్లాడాల్సింది ఒక ముఖ్యమంత్రివి. నీకు ఆయన అరెస్ట్ చేస్తే భయం అవుతుందో ప్రభుత్వం కూలుతుందని, లేకపోతే ఏమైనా లాలూచి అండర్స్టాండింగ్లు ఏమైనా ఉన్నాయేమో కాంగ్రెస్ పెద్దలకి, రేవంత్ రెడ్డికి లేకపోవచ్చు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏమైనా కేటీఆర్ తోటి ఏమైనా ఒప్పందం చేసుకున్నారేమో. రెండోది ఫోన్ ట్యాపింగ్ ఏదో అన్నావు. నువ్వు హైదరాబాద్ వదిలిపోయిన గురించి ఎందుకు మాట్లాడుతున్నావన్నా? ప్రతి ఒక్కడు ఏం చెప్పిండు, ప్రతి ఒక్కడు ఏమి ఇచ్చిండు, ప్రతి ఒక్కడే రెడ్ కార్నర్ నోటీసుల గురించి మాట్లాడొద్దన్న. అది అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు. నేను చెప్తా దాని గురించి ఒక వకీలుగా. నువ్వు ఏమంటున్నావు? హైదరాబాద్లోంచి 2 బయటికి పోయారు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ నేను అరెస్ట్ చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పిండు? అప్పుడున్న ప్రభుత్వం చెప్తే చేసినాం. అప్పుడున్న ప్రభుత్వానికి అధినేత ఎవరు? చంద్రశేఖరరావు. నీకు తెలియకపోతే నేను పేరు చెప్తున్నా. ఆయన ఆడుంటాడో తవ్వ చూపెట్టమంటే చూపెడతా, పట్టుకొచ్చి లోపల వారేయి. నేను కంప్లైంట్ ఇచ్చిన, చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇచ్చిండు, మస్తు మంది కంప్లైంట్ ఇచ్చిర్రు డీజీపీకి. ఒక్కడు దొరుకుతలేడా? హరీష్ రావు అడ్రస్ తెలియదు నీకు, కేటీఆర్ అడ్రస్ తెలియదు, చంద్రశేఖరరావు అడ్రస్ తెలియదు, కానీ అమెరికా పోయిన ప్రభాకర్ రావు అడ్రస్ మాత్రం నీకు తెలుస్తుంది. ఇదా నువ్వు చెప్పదలుచుకున్నది? ఏంది రెడ్ కార్నర్ నోటీసు? రెడ్ కార్నర్ నోటీసు ఈయన వచ్చినాక పుట్టలేదు, చానేళ్ల కింది నుంచి ఉంది. విజయ్ మాల్యా పోయిండు, నీరవ్ మోడీ పోయిండు, ప్రభాకర్ రావు నిన్న పోయిండు. 10 ఏళ్ల కింద పోయిన వాళ్ళు రాలేదు, ప్రభాకర్ రావు రాడు. అయితే కేసీఆర్ని అరెస్ట్ చేయవా? ఇదా నువ్వు చెప్పదలుచుకున్న మెసేజ్? అచ్చా, దీనికైనా మీ రాహుల్ గాంధీ మీరంతా అండర్స్టాండింగ్ అయ్యి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది అందుకనేనా? మర్చిపోయినావా? రేవంత్ రెడ్డి నేను గొరగొర గుంజుకపోయి గదే ఏసీబీ కదా జైలు వేసింది. నీకెందుకు చేతనైతే లేదు? నీ ఏసీబీకి ఎందుకు చేతనైతే లేదు? చెప్పమనన్నా. చర్చించదామంటే మైకిల ముందు కాదు, రమ్మను 1 to 1 వస్తా. నువ్వు నీ మంది మార్బెల్లో నేను వేసుకొని రా, గన్ పార్క్ కాడికి నేను ఒక్కనే వస్తా, మాట్లాడుకుందాం. దేశ అంతర్గత అంశం కదా, నేరుగా కేంద్ర ప్రభుత్వం. నీకు విజయ్ మాల్యా ఎన్నడు పోయిండు దేశం విడిచిపెట్టి? నీరవ్ మోడీ ఎన్నడు పోయిండు? ముంబైలో బాంబులు వెలిసినోడు ఎన్నడు పోయిండు? ఏం మాట్లాడతారన్న అవగాహన లేని మాటలు. రెడ్ కార్నర్ నోటీసు నువ్వు ఇవ్వగానే వేరే దేశాలతో ఏం ఒప్పందాలు ఉన్నాయో తెలుసా నీకు? నేరస్తుల అప్పగింతకి ఒప్పందాలు ఉంటాయి దేశాలతోటి. ఇంకా ఒప్పందాలు చదువుండ్రి. ఇటలీతోటి ఏం ఒప్పందం ఉంది, ఇంగ్లాండ్ తోటి ఏం ఒప్పందం ఉంది, అమెరికాతోటి ఏం ఒప్పందం ఉంది, చదువుకొని రాన్రి. జర చదువుకున్న వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకొని మంచిగా పని చేయండి. డీలిమిటేషన్ పైన నిన్న ఒక కాంక్లేవ్లో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి, మరొకసారి మోడీ అధికారం రావడానికి డీలిమిటేషన్ అనేది తెర మీద తీసుకొస్తున్నారనే ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకి నేను సవినయంగా చేసే అప్పీల్ ఒకటే. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్లలో 3 నియోజకవర్గాలు బాగుపడ్డాయి, 116 నియోజకవర్గాలు నష్టపోయినాయి. అప్పుడు పైసలు గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల కోతుండే. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హరీష్ రావు గారు చేసుకుంటారు. గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గజ్వేల్ ఎమ్మెల్యే చేసుకుంటాడు. సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేటీఆర్ చేసుకున్నాడు. మిగతా 116 మంది ఎమ్మెల్యేలకు మోచేతులకు బెల్లం పెట్టిరు. ఒర్రి మా గొంతులు పోయినాయి. కొత్తగా కాంగ్రెస్ వచ్చింది.
ఇవాళ ఏమొచ్చిందో తెలుసా అన్న ఈ రాష్ట్రంలో? ఇలా కొత్తగా ఈ రాష్ట్రంలో ఏమొచ్చిందో తెలుసా? కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. మిర్యాలగూడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాలే, లేకపోతే కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాలేదు, లేకపోతే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాలేదు. నిన్నటి దాకా ఆ ముగ్గురు తీసుకుపోయారు పైసలు. ఇవాళ ఈయన వచ్చి మెడికల్ కాలేజ్ కొడంగల్, నర్సింగ్ కాలేజ్ కొడంగల్, 300 ఫీట్ల రోడ్డు కొడంగల్, 300 కోట్లు కొడంగల్, మళ్ళీ అన్ని కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళకి నీకేం తేడా ఉందన్న? ఇద్దరు కదే తాను ముక్కల్లాగా. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ నియోజకవర్గం బాగుపడాలి, తప్పేం లేదు. మరి మిగతా 118 నియోజకవర్గాల వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకి జనం ఓటేయలేదు. కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టు. నీ నోడగొట్టి పంపించిరు కదా జనం. కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు పెట్టి కామారెడ్డిని డెవలప్ చేయి. ఇది కదా అడగాల్సింది. ఇవి చేయడం చేతగాక ఎంతసేపు వాళ్ళ అసమర్థతని కప్పించుకోవడానికి. ఎస్ఎల్బీసీలో శవాలు ఉన్నాయి, తీసుకురా అన్న. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తా అన్నావు, ఇయ్యన్నా. 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నావు, చెయ్యన్నా. మేము చెప్పిందే చేస్తా అంటే 10% ముస్లిం రిజర్వేషన్లను తెచ్చి బీసీల రిజర్వేషన్ తగ్గిస్తా అంటున్నావు. ఆ బిల్లును ఆపన్నా అంటున్నాం. ఆపు, అది ఆపితే మేము సపోర్ట్ చేస్తాం. సో ఇది మొత్తం మీద అఖిలపక్ష సమావేశంలో ఆధారబాధరగా కాదు, ఒక ఇంటిమేషన్ ఇచ్చి పద్ధతిగా ఢిల్లీకి రండి, ఢిల్లీని చర్చ చేద్దాం, రేపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, సమావేశాల్లో కూడా చర్చ చేద్దాం అనేది రఘునందరావు చెప్తున్నారు. అట్లనే ఇచ్చిన హామీలు డైవర్ట్ చేసేందుకే ఇవంతా కూడా ఒక డైవర్ట్ పాలిటిక్సే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉందనేది రఘునందరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురాంతో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.